అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో సీనయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ముందుగా కోడిగుడ్ల వ్యాపారం చేసేవాడు. వీధి వీధి తిరుగుతూ పెద్దగా అరుస్తూ కోడిగుడ్లు అమ్ముతూ ఉండేవాడు. కోడిగుడ్లమ్మా, కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు రావాలమ్మా, రావాలి కోడిగుడ్లు అంటూ పెద్దగా అరుస్తూ ఉంటే ఆ వీధి వాళ్ళందరూ వచ్చి సీనయ్య దగ్గర కోడిగుడ్లు కొనుక్కునేవారు. సీనయ్య కూడా చాలా జోరుగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కోడిగుడ్లన్నీ అమ్మి నడుచుకుంటూ వెళ్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకో మాసం రోజులు ఇలాగే వ్యాపారం కొనసాగితే మా అమ్మకి బంగారు గొలుసు చేయించొచ్చు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఆరు బయట నవారు మంచం వేసుకుని హాయిగా నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేవగానే ఒక వార్త సీనయ్య కోసం ఎదురు చూస్తోంది. సీనయ్య వాళ్ళమ్మ నాగవేణి ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది. అయ్యా, దురదృష్ట దేవత మన ఇంట్లోనే ఉంది, మొత్తం కూలిపోయిందయ్యా అంటూ ఏడుస్తూ చెప్పింది. ఏమైందమ్మా? అసలు ఏమైందో చెప్పకుండా ఏడిస్తే నాకేం తెలుస్తుంది? మన కోళ్లన్నీ ఏదో రోగం వచ్చి చచ్చిపోయాయి అని కుమిలిపోతూ చెప్పింది. సీనయ్యకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తర్వాత సీనయ్య ఈ విధంగా సమాధానమిచ్చాడు. సర్లేమ్మా, మన రాత ఎలా రాసుంటుందో అలాగే జరుగుతుంది. ఏం చేస్తాం, ఇంకో వ్యాపారం చేద్దాంలే అనుకుని పెరుగు వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అది బాగానే జరిగింది. తర్వాత మళ్లీ నష్టాలు రావడం మొదలుపెట్టాయి. పాలు విరిగిపోవడం మొదలుపెట్టాయి. మళ్లీ నష్టం రావడం మొదలుపెట్టింది. దేవుడా, పెట్టుబడి డబ్బులు మొత్తం పోయాయి, ఏం చేయాలిప్పుడు అని బాగా ఆలోచించి చామంతి పూల వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. ఎకరా పొలం కౌలుకి తీసుకుని చామంతి పూల చెట్లు వేశాడు. దేవుడా, భారమంతా నీ మీదే వేస్తున్నాను, అదృష్టం కొంచెం ఉండేలా చూడు తండ్రి అని దేవుడికి బాగా దండం పెట్టుకున్నాడు. కాని దురదృష్ట దేవత ఏమాత్రం తగ్గలేదు. చామంతి చెట్లకు పురుగులు పడి మొత్తం చనిపోయాయి. ఆ నిమిషం సీనయ్యకి ప్రపంచంలో ఉండే బాధంతా తనకే ఉందని అనిపించింది. ఏం చేయాలో దిక్కుతోచక సీనయ్య ఊరి బయట మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఏంటిది, అసలేం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు దేవుడా అని తలపట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి సోది చెప్పే రంగం వచ్చింది. ఏంటో బాధలో ఉన్నావు, నీ తలమీద తెలియని భారమేదో ఉంది అంటూ ఏదో చెబుతూ ఉంది. సీనయ్య ఏం పట్టించుకోలేదు. మీరు ఏది పట్టుకున్నా మసవుతుంది, నష్టాలు తప్ప లాభాలు రావడం లేదు అనగానే కొంచెం నిజమే అనిపించింది. ఆసక్తిగా చూడ్డం మొదలుపెట్టాడు. దురదృష్ట దేవతని తలమీద తిష్ట వేసుకొని కూర్చుంది అనగానే సీనయ్య రంగమ్మ దగ్గరికెళ్ళాడు. నువ్వు ఏది మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది అంటూ చెప్పడంతో సీనయ్యకి నమ్మకం కుదిరి రంగమ్మతో, మరేం చేద్దాం, నా తలరాత ఇలా తగలబడింది, దురదృష్టం పోవాలంటే నేనేం చేయాలి అని చాలా ఆసక్తిగా అడిగాడు. నువ్వు కొన్ని రోజులు ఏ పని చేయకూడదు, ఏ పని మొదలుపెట్టినా ఇదే జరుగుతుంది అంటూ చాలా గట్టిగా గంభీరంగా చెప్పింది. దాంతో సీనయ్య కూడా ఏం మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్నుంచి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉన్నాడు. సీనయ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా కొన్ని రోజులు వదిలేశారు. పోనీలే, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే వాడికి కొంచెం బాధ తగ్గుతుంది అని అనుకుని నాగమణి కూడా కొన్ని రోజులు వదిలేసింది. సీనయ్య ఏ పని పాట లేకుండా సోమరిపోతులా తయారయ్యాడు. రేయ్, బారెడు పొద్దెక్కిందిరా, లేరా, నాన్న పొలానికి వెళ్ళాడులే అని తిడితే తప్ప లేచేవాడు కాదు. సూర్యుడు నడినెత్తికెక్కాక అమ్మ తిట్లతో సీనయ్య నిద్ర లేచేవాడు. తర్వాత మధ్యాహ్నం పూట అమ్మ చేసిన వంట తృప్తిగా తినేవాడు. అమ్మా, రేపు కోడి కూర చేయవే అని చెప్పి అలా మర్రి చెట్టు దగ్గరికి వెళ్లేవాడు. అక్కడ పళ్ళూడిపోయిన ముసలాళ్లతో కాసేపు మాట్లాడి అక్కడే పడుకునేవాడు. సాయంత్రం నిద్రలేచి ఇంటికి వెళ్లేవాడు. హా, అయిందా, ఊరంతా తిరిగావా అని అమ్మ తిడుతున్నా కూడా ఏం పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయేవాడు. తర్వాత ఊర్లో జాతర, తిరునాళ్లలో పండరి భజన్ లాంటివి చేస్తే అక్కడికి వెళ్లి కాలక్షేపం చేసేవాడు. తర్వాత ఇంటికొచ్చాక తినేసి అర్ధరాత్రెప్పుడో పడుకునేవాడు. తినడం, తిరగడం, పడుకోవడం, ఇది తప్ప ఇంకేం లేదు కదా, ఏదైనా పని చేసుకోరా. అమ్మా, దురదృష్ట దేవత మన నెత్తినున్నప్పుడు ఏం చేసినా కుదరదమ్మా, అదంతే
అని అమ్మ చెప్పినా పట్టించుకోకుండా పడుకుని నిద్రపోయేవాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేసే సీనయ్య అలా అయిపోవడం సీనయ్య తల్లిదండ్రులకి చాలా బాధ కలిగించేది. ఏంటయ్యా వీడు ఇలా తయారయ్యాడు, ఇది చూడ్డానికా మనం బతికుండేది అని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంది నాగవేణి. నాగవేణి భర్త రాధయ్య ఓదార్చి ఒక సలహా చెప్పాడు. అదేంటంటే పెళ్లి చేసుకుంటే సీనయ్య బాగుపడతాడు అని. నాగవేణికి కూడా అది నిజమే అనిపించింది. మీరు చెప్పింది సబబుగానే ఉందండి, పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాళ్లైనా దారిలో పడతారు అనుకుని మంచి అమ్మాయి కోసం చుట్టుపక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టి మరీ వెతికింది. పేద పిల్లైనా మంచి గుణవంతురాలని నమ్మి లక్ష్మీదేవినిచ్చి సీనయ్యకి పెళ్లి చేసింది. చూడమ్మా లక్ష్మి, నీ గొంతు కోశాను, నీకు మంచే చేశాను నాకర్థం కావడం లేదు, వాణ్ణి నీ చేతిలో పెడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత నాగవేణి రాధయ్య దంపతులు గుళ్ళు గోపురాలు తిరగడానికి బయలుదేరారు. లక్ష్మీదేవి సీనయ్య కాపురం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి జీవించాక సీనయ్య తీర్ని లక్ష్మీదేవి పసిగట్టింది. ఈయన తీవ్ర నిస్పృహలో ఉన్నాడు, దురదృష్టం తప్ప తన జీవితంలో ఏం లేదు అని భ్రమలో ఉన్నాడు, ఈయనకి అదృష్టం రుచి చూపించాలి అని నిర్ణయించుకుంది. ఒకరోజు సీనయ్య ఇంట్లో ఖాళీగా కూర్చొనుండగా లక్ష్మీదేవి వచ్చింది. ఏవండి, ఒక్క నిమిషం ఇలా రండి అంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా అరటి పిలకలున్నాయి. ఇక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది, అరటి మొక్కలు వేద్దాం అనుకుంటున్నా, మీ చేత్తో మొదటి పిలక నాటండి నేనా? నేనెందుకే అని కొంచెం అసహనంగా అడిగాడు. నా జీవితంలో ఉన్న అదృష్టం మీరు, మిమ్మల్ని మించిన అదృష్టం ఏముంటుందండి అని చక్కగా నవ్వింది. సీనయ్యకి ఎక్కడో తీయని బాధ కలిగింది. కన్నీళ్లు బయటికి రానివ్వకుండా అదింపట్టి మొదటి పిలక నాటి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి నవ్వుతూ మిగతా పనంతా చేసుకుంది. నాలాంటి దురదృష్టవంతుడితో మొదలు పెట్టించిందేంటి? అరటి చెట్లు సరిగ్గా వస్తాయో రావో అని ఆలోచిస్తూ లక్ష్మీదేవి కంటే ఎక్కువగా అరటి చెట్ల కోసం తనే పనిచేశాడు. రోజు నీళ్లుండేలా చూడ్డం, పురుగు పట్టకుండా చూడ్డం చేస్తున్నాడు. కంటికి రెప్పలా చూసుకుని ప్రతి చెట్టుకి గెలలు చూపించాడు. అది చూడగానే లక్ష్మీదేవికి చాలా సంతోషం వేసింది. చూసారా, మీరు తలుచుకుంటే అదృష్టం దిగొచ్చింది అనగానే సీనయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మన మీద మనం నమ్మకం కోల్పోవడం, భయపడటం, పని చేయకుండా సోమరితనంగా ఉండటం, ఇవే అండి దురదృష్టం అంటే. సమస్య వస్తే ఎదిరించడం, ప్రయత్నం మధ్యలో ఆపకపోవడమే అదృష్టమంటే అని లక్ష్మీదేవి గట్టిగా నవ్వుతూ చెప్పింది. నిరంతరం కృషి చేస్తూ ఉంటే అదృష్టం ఆకాశంలో ఉన్నా దిగొస్తుంది కదా అంటూ సీనయ్య కళ్ళల్లో సూటిగా చూస్తూ చెప్పింది. నేనేం చేసినా నష్టాలు రావడం, బంగారం పట్టుకున్నా బొగ్గవడం అదృష్టమా? ఎవండి, కోళ్లు చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే సరిపోయేది. మీరెండాకాలంలో పెరుగు వ్యాపారం మొదలుపెట్టారు కాబట్టి పాలు చెడిపోతాయి, వీటిని దురదృష్టం అనుకుంటే ఎలా అండి? మీరొక్కసారి మనసు పెట్టి చేయండి, అదృష్టమేంటి, అమృతం కూడా మీ కాళ్ల కిందకొస్తుంది అని ప్రోత్సహిస్తూ చెప్పింది. తెలియని శక్తేదో సీనయ్య శరీరంలోకొచ్చింది. లక్ష్మి, నేను అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా అదృష్ట దేవతవి అని మనస్ఫూర్తిగా చెప్పి పనిచేయడం మొదలుపెట్టాడు. ఎకరా పొలం కౌలుకి తీసుకుని అరటి చెట్లు నాటి వ్యాపారం మొదలుపెట్టాడు. లక్ష్మీదేవి సాయంతో లాభాలు సంపాదించాడు. తీర్థయాత్రల నుంచి రాగానే మారిన కొడుకుని చూసి నాగవేణి మురిసిపోయింది. కోడలు లక్ష్మీదేవిని గుండెలకి ఆనందంగా హత్తుకుంది. ప్రపంచమంతా కలిసి విసిరేసినట్టు ఉండే ఊరది. ఆ ఊరే రంగనాథపురం. ఊర్నించి 5 కిలోమీటర్లు ఆ ఊరి ఆడవాళ్లు కడవ మీద కడవ పెట్టి నడుచుకుంటూ వెళ్లేవారు. మన కష్టాలెప్పుడు తీర్తాయో ఏంటో, ఈ నీటి బొట్టు దొరకాలంటే యుద్ధం చేయాల్సొస్తుంది అని మాట్లాడుకుంటూ వెళ్లేవారు. అక్కడ చెరువులో నీళ్లు తెచ్చుకునేవారు. అదే ఊర్లో రంగనాథం అనే వడ్ల వ్యాపారి ఉండేవాడు. సుమతి, మంచినీళ్ళివ్వు. రేయ్, వడ్లు రాఘవపురానికి తీసుకుని వెళ్ళరా. ఆహా లేదండి, బస్తాకి మీరు అడిగిన ధర పలకదు అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ హడావిడిగా ఉండేవాడు. సుమతి పేరుకి తగ్గట్టు నిండుగా కళకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉండేది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
అని ఉదయాన్నే సుప్రభాతం దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా మంగళహారతి పాడుతూ ఉండేది. ఇలా దేవుడి మీద భక్తితో ఆమె మనసు ఎప్పుడూ నిండిపోయుండేది. వాళ్లకి ఒకే ఒక్క కొడుకు, పేరు గంగాధర్. చాలా మంచివాడు. పక్క వాళ్లకి చేతనైన సాయం చేస్తేనే దేవుడు మన గుండెల్లో ఉంటాడని నమ్మే వ్యక్తి. వాళ్ల ఇంట్లో మాత్రమే మంచినీటి బావి ఉండేది. ఒకరోజు సాయంత్రం పూట గంగాధర్, రంగనాథం కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటూ ఉన్నారు. నాన్నా, ఈసారి వేరుశనగ మంచి ధర పలుకుతుంది. వేరుశనగ వ్యాపారం చేద్దామా అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సుమతి కూడా అక్కడే కూర్చొని దేవుడికి తులసిమాల కడుతూ తండ్రి కొడుకుల మాటలు వింటోంది. వేరుశనగ నుంచి మనమే నూనె తీసమ్మితే మంచి లాభం వస్తుందని ఆలోచిస్తున్నా. దానికి మళ్ళీ గానుగ కొనాలి, ఒక మనిషిని పెట్టుకోవాలి. కొంచెం ఆలోచించండి అని వ్యాపారం విషయాలతో పాటు కుటుంబ విషయాలు కూడా మాట్లాడుకుంటున్నారు. మన సూర్యనారాయణ బావ కొడుకు పెళ్ళంటే సుమతి, వాళ్ళకి 1116 చదివించాలి అని మామూలుగా చెప్పాడు. ఎందుకండి 1116? మనింటి గృహప్రవేశానికి వాళ్ళొచ్చినప్పుడు 501 రూపాయి ఇచ్చారు అనగానే గంగాధర్ చిన్నగా నవ్వాడు. రంగనాథం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంతివ్వాలి? 500 కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా నేనొప్పుకోను అంటూ గంభీరంగా చెప్పింది సుమతి. రంగనాథం గంగిరెద్దులాగా తలూపాడు. ఇలా జరుగుతూ ఉండగా కూలి పని చేసుకునే కృష్ణవేణి వచ్చింది. అమ్మా అని దీనంగా పిలిచింది. ముగ్గురూ ఒకేసారి తల తిప్పి చూశారు. అమ్మా, ఇంట్లో ఒక్క బొట్టు నీళ్లు లేవు, 2 బిందెలు నీళ్లు తీసుకెళ్తాను అంటూ చాలా వినయంగా అడిగింది. ఏంటి 2 బిందెలు నీళ్ళా? మేమేం తాగాలి? కుడితి నీళ్లు తాగాలా అంటూ చాలా వెటకారంగా చెప్పాడు రంగనాథం. అలా కాదయ్యా, పిల్లలకి ఒంట్లో బాలేదు, బిందె నీళ్ళివ్వయ్యా. ఒకసారి చెప్తే అర్థం కాదా? మాకు కావాలి, వెళ్ళ అని చాలా కసురుగా సమాధానం చెప్పింది సుమతి. అమ్మా, 1 బిందె నీళ్లే కదా, నువ్వు తీసుకోమ్మా. రేయ్, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొనుండు అని కొడుకుని లోపలికి పంపించింది. దేవుడుండేది పూజా మందిరంలో కాదమ్మా, అలాంటి వాళ్ల గుండెల్లో ఉంటాడు. అమ్మా, నువ్వెళ్ళి 1 బిందె నీళ్లు తీసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి భయంగా వెళ్లి ఆ బిందె నిండా నీళ్లు తీసుకుని వెళ్ళింది. ఆ రోజు ఆ బిందె నీళ్లు తీసుకుని పిల్లాడికిచ్చింది. ఆ పిల్లాడు ఎంతో సంతోషంగా ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. ఇలా జరుగుతుండగా ఆ ఊరి ప్రజలందరూ పంచాయతీ పెద్దలకి, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకి వినతి పత్రాలు ఇస్తూ ఉండేవారు. తిరిగి వాళ్ల కాళ్లకున్న చెప్పులు అరిగాయి కాని ఫలితం మాత్రం శూన్యం. ఒకరోజు సుమతి తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉండగా 10 ఏళ్ల కిట్టు వచ్చాడు. చాలా దాహంగా ఉండటంతో ఒక్కో అడుగు వేసుకుంటూ మెల్లగా బావి దగ్గరికి వెళ్లాడు. శబ్దం రాకుండా మెల్లగా నీళ్లు తాగుతున్నాడు. దూరం నుంచి ఈ విషయాన్ని సుమతి చూసింది. అమ్మో, వాడు నీళ్లు తాగేస్తున్నాడు, ఎంత పెద్ద అపచారం అనుకుంటూ కోపంగా కుర్రాడి దగ్గరికి వెళ్ళింది. రేయ్ గాడిద, ఎంత తప్పు చేశావురా, పనికి మాల్నోడా! నీటితో శివయ్యకే అభిషేకం చేయాలరా, ఎంగిల్ చేశావేంట్రా అంటూ లాగిపెట్టి కొట్టింది. ఏమండి, ఇలా రండి, ఇలా వచ్చి వీడి తాట తీయండి అని పెద్ద కేకేసింది. భార్యాభర్తలిద్దరూ ఆ పిల్లాన్ని పట్టుకుని చిత్తక్క బాధేశారు. వద్దమ్మా, కొట్టకండి, కొట్టకండి, వద్దు అని ఆ పిల్లాడు ఏడుస్తూ ఎంత చెప్పినా కూడా వాళ్ళిద్దరూ వినలేదు. ఇంతలో అక్కడికి గంగాధరం వచ్చాడు. అమ్మా, నానా, ఆపండి. ఛీ, మీరు మనుషులా జంతువులా? గుక్కె నీళ్లు తాగాడని ఇలా చితకబాతారా అంటూ వాణ్ణి విడిపించాడు. పిల్లాడి దాహం తీర్చే నీళ్లు అభిషేకం చేయడం కంటే పవిత్రమైనవి. ఇది తెలుసుకున్న రోజు నువ్వు దేవుడికి చాలా దగ్గరవుతావమ్మా అని చెప్పి ఆ పిల్లాడికి నీళ్లు తాగించి వెళ్లాడు. ఒకరోజు సుమతి పక్క ఊరికి స్వామీజీ వస్తే ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. అబ్బా, స్వామీజీ ఎంత చక్కగా మాట్లాడారు అంటూ తనలో తాను మురిసిపోతూ నవ్వుకుంది. ఇంతలో ఎడ్లబండి ఆగిపోయింది. ఏంట్రా, ఏమైంది? ఎడ్లబండి ఆగిందేంటి అని తోలేవాణ్ణి అడిగింది. అతను ఎడ్లని పరీక్షించి, అమ్మా, ఇవి వెళ్లేలా లేవు, నేను వెళ్లి వేరే ఎడ్లను తీసుకొనొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సుమతి చాలాసేపు అక్కడే ఎదురు చూసింది. ఎంతకీ అతను రాకపోవడంతో సుమతి నడుచుకుంటూ వస్తోంది. నడక పెద్దగా అలవాట్లేకపోవడంతో
మోకాళ్ల నొప్పులొచ్చాయి. నడవలేక చెట్టు కింద కూర్చొని, అమ్మా, నాలుక పీక్కుని పోతోంది, దాహం దాహం అనుకుంటూ కూర్చొనుంది. అటుగా వెళ్తున్న పాప ఆమెను చూసి కొన్ని మంచినీళ్ళిచ్చింది. ఆ నిమిషం సుమతి కళ్ళకి ఆ పాప దేవతలా కనపడింది. ఇంకో రోజు మధ్యాహ్నం పూట రంగనాథం పడుకొని నిద్రపోతున్నాడు. సుమతి, గంగాధరం పక్కింటికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ మర్చిపోయి తాళం వేసుకుని వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రంగనాథం నిద్రలేచాడు. బా, దాహంగా ఉందే అంటూ లేచి కడవలు, చెంబులు, బాటిల్స్ అన్నీ చూశాడు. కాని ఒక్క నీళ్ల బొట్టు కూడా లేదు. వీళ్ళొకరు చూడాలి కదా, ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అని తలుపు తీయబోతుంటే తాళం వేసుంది. కాసేపు తలుపు తీయడానికి ప్రయత్నించాడు, కాని అది రాలేదు. పెద్దగా అరిచాడు, కాని లాభం లేదు. దేవుడా, ఒక్క చుక్క నీళ్ళివ్వు నాయనా. చాలాసేపు ఎదురు చూశాడు, కాని ఎవ్వరూ రాలేదు. చిచ్చి, ఒక్క చుక్క నీళ్లు లేకపోవడమేంటి దేవుడా, నా ప్రాణం పోయేలా ఉంది అని గొంతు తడి ఆరిపోవడంతో అలాగే ఎదురు చూస్తున్నాడు. ఇలా కాసేపు అయిన తర్వాత సుమతి, గంగాధరం వచ్చి తలుపు తీశారు. వెంటనే రంగనాథం పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో నీళ్లు ఆత్రంగా తాగాడు. సుమతి, గంగాధరం ఏం అర్థం కాకుండా అలాగే చూస్తూ నిల్చున్నారు. రంగనాథం కడుపు నిండా నీళ్లు తాగి మెల్లగా అడుగులు వేసుకుంటూ గంగాధరం దగ్గరకొచ్చాడు. రే గంగా, నువ్వు చెప్పింది నిజమేరా. దాహం తీర్చే నీళ్లు అభిషేకం కంటే పవిత్రమైనవి అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజు సాయంత్రం గంగాధరం, సుమతి మరియు రంగనాథం కూర్చొని ఎప్పట్లాగే వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నారు. నాన్నా, మన చుట్టుపక్కల పొద్దుతిరుగుడు గింజలు ఎవ్వరూ వేయలేదు నాన్నా. ఈసారి మనం వేద్దాం, ఏమంటారు? నేను అదే ఆలోచిస్తున్నాన్రా, చూడాలి అని వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉండగా కూలి పనిచేసుకునే కృష్ణవేణి మళ్ళీ వచ్చింది. అయ్యా, కొన్ని మంచినీళ్లు తీసుకుంటానయ్యా, కాదనకండి అంటూ దీనంగా అభ్యర్థించింది. గంగాధరం చెప్పేలోపు 2 గొంతులు వినపడ్డాయి. అలా అడుగుతావేంటమ్మా, ఉచితంగా వచ్చే నీళ్లే కదా, తీసుకోమ్మా అంది సుమతి. రోజు అంతంత దూరం ఎలా వెళ్తారులే కాని ఇక్కడికే వచ్చి తీసుకోండి అని 2 గొంతులు వినపడ్డాయి. గంగాధరం చాలా సంతోషంగా అమ్మా నాన్నల వైపు చూశాడు. కృష్ణవేణి తన కొడుకుని తీసుకుని బావిలో నీళ్లు చేదుతూ ఉంది. పక్కన నిలబడి ఆమె కొడుకు ఆనందంగా ఆ నీటి వంక చూస్తున్నాడు. అమ్మా, కొంచెం మంచినీళ్లు తాగుతాను అని చెప్పాడు. కృష్ణవేణి ఆ పిల్లాడికి నీళ్ళిచ్చింది. వాటిని ఎంతో సంతోషంగా వాడు తాగుతూ ఉంటే రంగనాథం, సుమతి దంపతులు మురిసిపోతూ చూస్తున్నారు. తర్వాత రోజు నుంచి సుమతి, రంగనాథం ఊరందర్నీ పిలిచి వాళ్ల బావిలో నీళ్లే తీసుకోమని చెప్పారు. ఆ ఊరి మధ్యలో నీటి పంపు వేయడానికి ఊరి వాళ్లందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు ప్రభుత్వం సహాయం చేయకపోయినా మా రంగనాథం ఉన్నాడు అని గర్వంగా అనుకునేవారు ప్రజలు. తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు చూసి గంగాధరం ఎంతో సంతోషించాడు. రంగనాథం ఇంటి ముందు చాలా మంది నిలబడి ఉన్నారు. కాని సుమతి మాత్రం సంతోషంగా నీళ్లు ఛేదిస్తూనే ఉంది. ప్రభుత్వం వీళ్ల కష్టాన్ని గుర్తించి వీరికి మంచినీటి కష్టాన్ని దూరం చేయాలని మనందరం కోరుకుందాం.